అంగన్వాడి నుంచి యూనివర్సిటీ వరకు నా గర్క నా ఘాట్కా అంటారు కదా, ఎవరికి పట్టింపు లేనటువంటి పద్ధతుల్లో విద్యా విధానం నడుస్తున్నది. స్కాండినేవియన్ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత పంపిస్తారు అంటారు. ఇక్కడ 3 సంవత్సరాలు కాకముందే స్కూల్లో తోసేసి మా పిల్లలు రాయట్లేదు, చదవట్లేదు, మిగతా వాళ్ళతో పోటీ పడట్లేదు అని చెప్పి అంటుంటారు. నేను ఫిన్లాండ్ విజిట్ చేసినాను. అక్కడ కూడా ప్రీ స్కూల్ ఉంది. కాకపోతే కంపారిటివ్ గా చూడటం అనేది ఒక పెద్ద తప్పు మన దగ్గర బాగా జరుగుతున్నది. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఏమంటాడు, నేను ఏ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టలేదు, కానీ ప్రపంచంలో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు నా మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు అంటాడు. అతడు సినిమాలో ఉంటది కదా ఒకటి, బాగా చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయ్యారు, చదువుకున్న వాళ్ళంతా స్కూల్ పెట్టుకున్నారు. ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక ఎంప్లాయీని ప్రిపేర్ చేయటం కోసం కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ ని డెవలప్ చేయటం కోసం. ప్రతి చైల్డ్ లో ఏదో ఒక జన్మత వచ్చేటటువంటి ప్రతిభ అనేది ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్, అంటే తనకు నచ్చింది తనకు వచ్చింది ఎంత గొప్పగా చేయగలుగుతాడు, ఎంత గొప్పగా అమ్మగలుగుతాడు. కంప్లీట్ గా ఇటువంటి స్కూల్ సిస్టమ్ అనేది రావాలి అనేది పాలసీ మేకర్ దగ్గర నుంచి రావాలి. వాళ్ళకి తెలుసా ఇది? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండదు. దీంట్లో ఈ సిస్టమ్ ఎట్లా ఫిట్ అవ్వాలి? యాక్చువల్ గా ప్రశ్నించే గొంతుకలు మౌనంగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఇప్పటి వరకు ఏది సాధించబడింది? అసలు కంప్యూటర్లు హ్యాకింగ్ చేయబడట్లేదు, హ్యూమన్ మైండ్స్ ఆర్ గెటింగ్ హ్యాక్డ్. నువ్వు ఏం థింక్ చేయాలో నిర్ణయించబడుతున్నది. ఆ న్యాచురల్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ని సప్రెస్ చేయాలని చూస్తారో కాలం ఒప్పుకోదండి. ఇట్ డజంట్ రియల్లీ టాలరేట్. ప్రజలు